భారత్ మాతాకి ఇంకా 12 కూడా కాలేదు, ఇంకా పోయినానికి టైం ఉంది. న్యూజిలాండ్ వాళ్ళంటే నేను రాయలసీమ వాళ్ళు ఇక్కడ మాట్లాడితే మా రాయలసీమకి వినిపించాలా? భారత్ మాతాకి. మంత్రివర్గ సహచరులు, సీనియర్ నాయకులు, కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అనేక బాధ్యతల్ని నిర్వహిస్తూ నిత్యం ప్రజాసేవకి జీవితాన్ని అంకితం చేసిన పెద్దలు కొలుసు పార్థసారథి గారికి, రైతు సమస్యల మీద నిత్యం గలం విప్పుతూ వాటి పరిష్కారం కోసం పనిచేస్తూ రైతు నాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొని నూజివీడు నియోజకవర్గం అబ్జర్వర్గా ఉంటున్న సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, ఏఎంసీ చైర్పర్సన్ అరుణ గారు, జనసేన ఇన్ఛార్జ్ మిత్రులు ఫణిబాబు గారు, మండల అధ్యక్షులు వెంకటేశ్వర గారు, టీడీపీ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు రాజా గారు, కృష్ణ గారు, రఘు గారు, వాసు గారు, వేదిక మీద ఉన్న ఇతర కూటమి నాయకులకి, ముఖ్యంగా మా డిఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి గారికి, అదేవిధంగా ఈ పిఎస్సి ఏదైతే రాబోతుందో దీనికి మెడికల్ ఆఫీసర్లుగా ఉంటున్న డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ జ్యోతి, ఇతర ఏఎన్ఎం ఆశా సోదరిమణులకి, ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గం, మరీ ముఖ్యంగా మండలం పేరు చనుబండ గ్రామము, చాట్రాయి మండల కూటమి నాయకులకి, మరీ ముఖ్యంగా చనుబండ గ్రామ నాయకులకి ఇప్పటికే మంచి ఉదయాన్నే నాటికోడి, రాగి సంగటి, ఇడ్లీ, వడ పెట్టిన మా టిఫిన్ దాత మారేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చి రాజకీయాల్లో ఉండేవాళ్ళు, ఇతర క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళు ప్రజాసేవకు ముందు రావడం ఇక్కడ గొప్ప విషయం కాదు. కానీ విదేశాల్లోకి వెళ్ళి సంపాదించిన తర్వాత మన సొంత ఊరికి ఏదన్నా చేయాలి, ఒక మంచి ఆసుపత్రి వస్తే నాణ్యమైన వైద్యం పేదలకు అందుతుంది, తమ గ్రామ వాసులకు అందుతుందనే ఒక మంచి లక్ష్యంతో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం దానం చేసిన ఎన్ఆర్ఐ శ్రీనివాస్ గారికి, వారి తరపున వచ్చిన శేషగిరిరావు గారికి అందరికీ నమస్కారం. మిత్రులారా, నాకు కొన్నాళ్ళ క్రితం, ఒక వారం క్రితం కలిసినప్పుడు పార్థసారథి గారు ఇట్లా పిఎస్సి భూమి పూజ చేయాలి, రావాలి అన్నారు. ఆజ్ఞ శిరసా వహిస్తాను సార్, ఎప్పుడు రావాలి చెప్పండి అన్న. డేట్ చెప్పండి, మొదటి వారంలో అన్నారు. నేను బయట ఉన్నాను, 4వ తేదీ చేద్దామంటే 4వ తేదీ సరే. అయితే మామూలుగా పార్థసారథి గారు కలిసినప్పుడంతా కలిస్తే చాలు, అసెంబ్లీలో కానీ బయట కానీ మినిస్ట్రీలో కానీ మీ మంత్రిత్వ శాఖ నుంచి మా నూజివీడు నియోజకవర్గానికి ఏం చేస్తారు, ఎంతమంది డాక్టర్లను ఇస్తారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏమి ఇస్తారు, ఎక్విప్మెంట్ కొనడానికి ఎంత ధన సాయం చేస్తారు, ఇవి అడుగుతూ ఉంటారు. ఇవాళ ఎప్పుడు చూసినా ఇవే ఉంటాయి. సార్ చేస్తాం సార్, కాస్త ఆర్థిక పరిస్థితి లేదు, ఒక్కోటి చేస్తా వస్తామని చెప్పి. కానీ ఇవాళ నా అదృష్టం, చేసింది చెప్పారు కానీ కొత్తగా ఏమీ అడగలేదు. అంటే అందరి ఎదురుగా అడిగి పాపం ఇబ్బంది పెట్టాలి ఎందుకు అనుకున్నారేమో. తర్వాత ఈరోజు గుర్తుపెట్టుకుని రేపు మళ్ళీ అసెంబ్లీలోనూ లేకుంటే సెక్రటరియట్లో కలిసినప్పుడు మళ్ళీ 4 లెటర్లు వస్తాయి. 4 లెటర్లలో ఈ ఆసుపత్రికి చేయాలా, నూజివీడులో ఇంతమంది డాక్టర్లు తక్కువ ఉన్నారు, ఈ భవన సదుపాయాలు తక్కువ ఉన్నాయి, వీటిని అన్నింటి పూర్తి చేయాలని. సరే, అది అన్ని ప్రతిదీ చేసుకుంటూ వస్తాం. ఇవాళ ఒక చిన్న కార్యక్రమమైన ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ భూమి పూజ కార్యక్రమానికి రావడం, మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి
ఈ పిఎస్సి గత ప్రభుత్వంలో మంజూరై, వైఎస్ఆర్సీపీ, నేను నిజమే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంజూరై 2021లో మంజూరై, జీవో ఇచ్చారు, డబ్బులు ఇలా 2022లో మళ్ళీ మంజూరు చేశారు అదే ఆసుపత్రిని, జీవో ఇచ్చారు, డబ్బులు ఇలా 2023లో మళ్ళీ అదే ఆసుపత్రిని మళ్ళీ మంజూరు చేశారు, జీవో ఇచ్చారు, కానీ డబ్బులు ఇలా. డబ్బులు ఇవ్వకుండా భూమి పూజ చేయాలంటే లేదా బిల్డింగ్ కట్టాలంటే సాధ్యమా? 3 సార్లు ఒకే బిల్డింగ్ కోసం మళ్ళీ జీవోలు ఇచ్చారు. ఏదో సినిమా డైలాగ్ తెలుసు కదా మీకు, చెయ్యాలి చెల్లికి పెళ్లి, అట్లా చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అని చెప్పి 3 సార్లు జీవో ఇచ్చారు. కానీ ఒక్క పైసా విధించలే. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో 88 పిఎస్సీలు మంజూరు చేసి నిధులు ఇవ్వకపోతే దానికి మరి మనం 12 కలిపి ఇవాళ 100 పిఎస్సీలకి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ భూమి పూజ చేశాం. 1200 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఎన్హెచ్ఎం కింద కానీ, 15th ఫైనాన్స్ కమిషన్ కింద కానీ, లేకపోతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కానీ 1200 కోట్లు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, పిఎస్సీల కల్పన కోసం, లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటారు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, మన వాటిని నిర్మించడం కోసం 1200 కోట్లు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ పనులు మొదలు పెట్టాం. అనేక చోట్ల పూర్తయ్యాయి. ఇక్కడ స్థలం వీటి కారణంగా కాస్త ఆలస్యమైంది. ఇవాళ 13 ఆగస్టు నాటికి ఇవాళ టెండర్ పూర్తవుతుంది. మార్చి 30 నాటికి మళ్ళీ వచ్చి పిఎస్సిని భవనం ప్రారంభోత్సవం చేసి చనుబండ గ్రామంలో చట్రాయి మండలం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. కేవలం పిఎస్సి కోసమే కాదు, పిఎస్సి కడితే 1,45,00,000 మాత్రమే పిఎస్సికి భవన నిర్మాణానికి. కానీ పార్సారి గారు అన్నారు దానికి మాత్రమే కాదు, దాని పక్కన ల్యాబ్ ఇవ్వరా అని. సరే సార్ ఇస్తామని చెప్పి నియోజకవర్గానికి మొత్తం 3 ఇస్తే ఈ పిఎస్సి కూడా 50 లక్షలతో ల్యాబ్ కూడా మంజూరు చేయడం పట్టింది. ఇవాళ దాంతో కలిపి 1,95,00,000తో ఇవాళ పిఎస్సి నిర్మాణం అవుతుంది. దానికి మాత్రమే సరిపోయిందా? ఇవాళ చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆహార అలవాట్లు మార్చుకోవాలా, జీవన శైలి మార్చుకోవాలా, ఈ అసంక్రమిత వ్యాధులు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవొస్తున్నాయో అది చాలా ప్రమాదకరమైన నేపథ్యంలో కొద్దిగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా ప్రివెంటివ్ మెజర్స్, వ్యాధి బారిన పడిన తర్వాత చేతులు కాలిన తర్వాత చందంగా కాకుండా, వ్యాధి బారిన పడకుండా, అనారోగ్యానికి గురి కాకుండా కాపాడడానికి ఒక ఆయుష్ అనేది ప్రధానంగా పనిచేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఆయుష్ డాక్టర్ కూడా ఇక్కడ దాన్ని ప్రత్యేకంగా గది మంజూరు చేశాం. ఆయుష్ డైరెక్టర్ కూడా పెడతాం. ప్రివెంటివ్ మెజర్స్ వైపు కూడా ఈ గ్రామంలో ఎవరు కూడా అనారోగ్యం బారిన పడి పెద్ద ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి లేకుండా తీసుకొచ్చే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనేక రకాలైన కార్యక్రమాలు, ఇవాళ సంజీవిని కార్యక్రమం గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, పార్సారథి గారు కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో సంజీవిని కార్యక్రమం ద్వారా గతంలో ఏదైనా మనం అనారోగ్యం బారిన పడిపోతే ముందుకెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వమే డాక్టర్లే మన గ్రామానికి వచ్చి 950 ఏవైతే మెడికల్ మొబైల్ యూనిట్స్ ఉన్నారో మన గ్రామానికి వచ్చి 3,000 రూపాయలు ఖరీదు చేసే పరీక్షల్ని, 41 రకాల పరీక్షల్ని మన గ్రామంలోనే నిర్వహించి ఆ పరీక్ష అయిన తర్వాత మా హెల్త్ కోఆర్డినేటర్, మా ఆశా, మా ఏఎన్ఎం, మా ఎమ్మెల్యేస్పీ, మా మెడికల్ ఆఫీసర్ మీకు ఫోన్ చేసి మీ ఆ వాట్సాప్ కి రిపోర్ట్ పంపించిన తర్వాత మళ్ళీ డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాత మీరు క్షేమంగా ఇంటికి చేరారా లేదా చూసి అయిన తర్వాత కూడా మందులు వేసుకున్నారా లేదా ఫోన్ల ద్వారా చేయడం, లేదా మెసేజ్లు పంపించి వాకపు చేయడం. ఇవి మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా మీ ఆరోగ్యం బీపీ బారిన పడ్డారు లేదా డయాబెటీస్ బారిన పడ్డారు, దాని కారణంగా భవిష్యత్తులో కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, గుండె సంబంధిత ప్రాబ్లం రావచ్చు, లేదా క్యాన్సర్ సంబంధిత ప్రాబ్లం రావచ్చు. వాటికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహార అలవాటు మార్పు కానీ లేదా జీవనశైలి మార్పులు కూడా సజెస్ట్ చేసి ఒక వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం కోసం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అనుకుంటున్న వాళ్లకు మాత్రమే వస్తుంది. ఏదో ఎన్నికల కోసం చేద్దాం, ఎన్నికల సమయంలో స్టంట్ వేద్దాం, లేకుంటే రఫా డైలాగులు వేస్తామనే వాళ్ళకు ఉండదనే విషయాన్ని ఎన్నికల ముందేమో మనం ఇంట్లోకి పోతాం, మన ఊరికి వస్తాం శ్రీనివాసరావు గారు కలిసి బుగ్గ నిముడతాం, లేదా తల మీద చేయి పెడతాం, ఆశీర్వాదిస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత బ్యారికేడ్ల చాటును లేదా పరదాల మాటను సంస్కృతి ఉంటున్న దాక్కుని పనిచేసే వాళ్ళ సంస్కృతి కాదు, ప్రజల మధ్య ఉండే సంస్కృతి. వాళ్ళు మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ బ్యారికేడ్లు ఉండవు, ఎక్కడికైనా పరదాలు ఉండవు.
ఎందుకంటే ప్రజలంతా మన కుటుంబ సభ్యులనే భావించే దిశగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక్కడ ఈ ఆరోగ్యం ఇవాళ మనం 12 ఇంతకుముందు గతంలో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు, గతంలో డాక్టర్ ఉంటే మందులు ఉండేవి కాదు, మందులు ఉంటే నర్సు ఉండేది కాదు, నర్సు ఉంటే ఇంజక్షన్ ఉండేది కాదు, ఇంజక్షన్ ఉంటే బిల్డింగ్ ఉండేది కాదు. ఇవాళ పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తున్నాం, మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నాం, కావాల్సిన ఎక్విప్మెంట్ మంజూరు చేస్తున్నాం, కావాల్సిన నియామకాలు కూడా ఖాళీలు వేల సంఖ్యలో 15,000 ఖాళీలు ఉంటే ఇవాళ 12,000 ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో నియామకం జరిగేయండి. 3,000 మంది డాక్టర్లని మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా 3,000 మంది నియామకాలను చేపట్టడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ల లభ్యత పెరగడం జరిగింది. గతంలో డాక్టర్లు చాలా మంది అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బంది వెళ్ళేవాళ్ళు కాదు. ఇవాళ డాక్టర్లు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి పనిచేయడానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాని కారణంగా ఇవాళ మీరు IVRS చేస్తున్నారు, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. ఫోన్ చేసి డాక్టర్లు అందుబాటులో ఉన్నారంటే ఉన్నారని చెప్పే వాళ్ళు 76% ఉన్నారు. గతంలో 65% మాత్రమే ఉండాలి, ఇవాళ 76% ఉన్నారు. డాక్టర్లు బాగా నవ్వుతూ మాట్లాడుతున్నారా, నర్సు నవ్వుతూ మాట్లాడుతున్నారా అని చెప్తున్న వారి సంఖ్య 78% పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోందా, పారిశుద్ధ్యం బాగుందా అని చెప్తున్న వారి సంఖ్య గతంలో 58% మాత్రమే ఉంటే అది ఇవాళ 76% పోయింది. ఇవన్నీ మందుల లభ్యత ఉన్నాయంటే ఉన్నాయని చెప్పేవారి సంఖ్య పెరిగింది. ఇవన్నీ కాకుండా డాక్టర్ల లభ్యత కూడా 25% పెరిగింది. OP సేవలు కూడా ఈ 2 సంవత్సరాల్లో 28% పెరిగాయి. మిగతా చోట్లంతా నేను చెప్పదలుచుకోలే. మన ఏలూరు జిల్లాలో ఉంటున్న ఏరియా హాస్పిటల్లో CHCలు ఏవైతేనే న్యూజివీడి కావచ్చు, లేదా చింతలపూడి కావచ్చు, లేదా బుట్టాయిగూడెం కావచ్చు, లేదా జంగారెడ్డిగూడెం కావచ్చు, లేకపోతే దెందులూరు కావచ్చు, లేకపోతే కైకులూరు కావచ్చు, ఈ గ్రామాలు ఈ ఊర్లలో CHCల్లో జరిగిన OP సేవలే 2020-23 సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అంటే 23-24 ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం ఉండిందో ఆనాడు 5,20,000 మాత్రమే OP సేవలు జరిగితే పోయిన ఆర్థిక సంవత్సరంలో 5,74,000 జరిగాయంటే 50,000 OP సేవలు పెరిగాయి. అంటే డాక్టర్ల లభ్యత లేకుండా జరుగుతుందా, రియేజెన్స్ లేకపోతే జరుగుతుందా, మా కింద నర్సింగ్ స్టాఫ్లు MLHPలు అందుబాటులో లేకపోతే జరుగుతున్నాయా? ప్రజల్లో విశ్వాసం పెరిగింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు పోతున్నారు. 7,34,000 మాత్రమే ఈ డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగితే ఈ జిల్లాలో 23-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది. రాజకీయాలు చెప్పడం కోసం చెప్పట్ల. 7,34,000 ఒక సంవత్సరం జరిగితే మీకు రికార్డుతో సహా ఇస్తాను నేను. 17,54,000 అంటే దాదాపు 10 లక్షల పైగా ఇవాళ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించారంటే ఆ స్థాయిలో ఇవాళ పేషెంట్లు మన దగ్గరికి పోతున్నారు. నిజంగా అనేక రకాల చర్యలు తీసుకోగలుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానంగా సహకారం అందుతోంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్ వచ్చేసి మన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో 2018 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం NHM కింద గ్రామాల్లో సబ్ సెంటర్లు అనేవాళ్ళు వాటిని కాస్త పెంచి ఒక BSc నర్సింగ్ చదివిన అమ్మాయిని అక్కడ పెడితే ఒక డాక్టర్ లాగా సమానం. వాళ్ళ కింద ANMలు కానీ ఆశా వర్కర్లు ఉంటారు. గ్రామాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా 3 నుంచి 4 వేల జనాభాకి వీళ్ళు అందుబాటులో ఉంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి నిధులు ఇస్తే ఆ నిధులను కూడా వాడుకోకుండా 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 సంవత్సరాల 5 సంవత్సరాల మధ్య కాలంలో 3,105 మాత్రమే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మించి ఆ నిధులు మురిగిపోయేలాగా వెనక్కిపోయేలాగా చేస్తే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం నిధులతో 4,524 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు గ్రామాల్లో నిర్మించుకుందాం. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 41 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని 9,50,00,000తో ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల్లో ఉండేది ఎవరు? ధనవంతులు ఉంటారా? కార్లలో తిరిగే వాళ్ళు ఉంటారా? ఫ్లైట్లో తిరిగే వాళ్ళు ఉంటారా? కాదు. చిన్న రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, అణగారిన వర్గాలు ఉంటారు, BCలు ఉంటారు. పేదరికం ఎక్కువ ఉంటున్న చోట ఈ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో తేవడం కోసం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే ఇవాళ ఆ గ్రామాల్లోనే వైద్య సేవలు అందించడం కోసం మన ఇంటి ముందర వైద్య సేవలు అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పని చేస్తుందా ఉంది. ఒక కుటుంబ సభ్యులుగా భావించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతాయి. అదేవిధంగా ఆయుష్ మీద కూడా నేను ఆయుష్ గురించి చెప్పా. మొత్తం 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంటే 38 కోట్లు మాత్రమే. అది కూడా దానికి ముందు ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదన కూడా పంపకపోతే పైసా రాకపోతే మన 2 సంవత్సరాల్లోనే మనము
ప్రతిపాదనల పంపిణీ కారణంగా 350 కోట్లతో ఇవాళ ఆయుష్ కింద కూడా అనేక ఆసుపత్రులు వచ్చాయి. నా నియోజకవర్గం ధర్మవరంలో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ వచ్చింది. మా సొంత ఊరు పొద్దుటూరులో యునాని మెడికల్ కాలేజ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఇంకొక ఆయుర్వేద మెడికల్ కాలేజ్ వచ్చింది. విశాఖపట్నంలో న్యాచురోపతి మెడికల్ కాలేజ్ వచ్చేసింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ పాటలు, ఎందుకంటే మనం అనారోగ్యం బారిన పడకుండా కాపాడే దేశంగా కూడా ఆరోగ్య వ్యవస్థను నిర్మిస్తున్న క్రమంలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను కూడా మనం తయారు చేసుకుంటున్నాం. ఈ దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చాలా ఉన్నాయి, కానీ మొట్టమొదటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మన బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. అది కూడా మన రాష్ట్రానికి దేశవ్యాప్తంగా 3 రాబోతుంటే మన రాష్ట్రానికి కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మన రాష్ట్రానికి కూడా మంజూరు జరగబోతుంది. 1000 కోట్ల నిర్మాణంతో జరగబోతుంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కూడా మన రాష్ట్రానికి మంజూరైంది. ఇవన్నీ పెద్ద విషయాలు. ఇవన్నీ గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుదల, పెద్ద ఆసుపత్రుల్లో మెరుగుదల చేయడం, క్యాన్సర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో క్యాన్సర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మన గ్రామాల్లోనే ఉచితంగా ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి, సర్వైకల్ క్యాన్సర్ కి పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు ఉన్న అనుమానిత కేసులు ఉంటే వాళ్ళని కన్ఫర్మేటరీ టెస్ట్ కోసం మెడికల్ ఆఫీసర్ దగ్గర పంపడం, లేదా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ పెద్ద ఆసుపత్రులకు పంపించి 25 లక్షల దాకా కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించి ముందు అనారోగ్యం క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కలిగించడం, వాటిని ప్రాథమిక దశలోనే లేదా 2వ దశలోనే గుర్తించి ఖరీదైన వైద్యాన్ని అందించి ప్రాణాలని కాపాడే దిశగా కూడా ప్రయత్నిస్తున్నాం. దాని కిందనే మనం ఇటువంటి విస్తృతమైన చేస్తుంటే కొంతమంది మరి రాజకీయాలు మాట్లాడతారు కానీ ఎలా ఉంటాయంటే, మీ అందరికి తెలుసు ఆరోగ్యశ్రీ అని తెలుసు కదా అందరికీ. ఆరోగ్యశ్రీ అందరికీ తెలుసు. కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరం క్రితం సడన్ గా ఒక పేపర్లో ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆపేశారు అన్నారు. ఆరోగ్యశ్రీ ఆపేశారు చాలా మంది నమ్మారు. కానీ ఆసుపత్రులకు పోతున్న వాళ్ళందరికీ సేవలు అందుతున్నాయి. నేను ఒకరోజు చేసి చెప్పా, అయ్యా ఆరోగ్యశ్రీ ఆపలేదు నాయన, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ అయింది, సేవలు మరింత పెరిగాయి అని. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వాస్తవాలు చెప్పా. అయ్యా మీరు 5 సంవత్సరాల్లో మీ ఆరోగ్యశ్రీ కింద మీ ద్వారా ఖర్చు పెట్టిన డబ్బు ఎంత అంటే 9,000 కోట్లు. 5 సంవత్సరాల్లో మొత్తం ఖర్చు అయింది 11,500 కోట్లు అయితే వాళ్ళు మంజూరు చేసింది 9,000 కోట్లు. 9,000 కోట్లు డివైడెడ్ బై 5 అంటే ఎంత? 1,750 కోట్లు. సంవత్సరానికి మీరు ఖర్చు పెట్టింది 1,700 కోట్లు. సరే, ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది అంటున్నారు కదా, ఎన్టీఆర్ వైద్య సేవ వచ్చింది కదా. గత 2 సంవత్సరాల రికార్డుల ప్రకారం మేము మొత్తం ఖర్చు పెట్టింది 8,400 అయితే బిల్లులు ఇచ్చింది 7,000 కోట్లు. అంటే సంవత్సరానికి 7,000 కోట్లు 2 సంవత్సరాలు ఇచ్చామంటే సంవత్సరానికి ఎంత ఇచ్చినట్టు? నాకు కొన్ని లెక్కలు సరిగా రావు. 3,500 కోట్లు. మీకు సంవత్సరానికి 1,750 కోట్లు ఎక్కువ, సంవత్సరానికి 3,500 కోట్లు ఎక్కువ. మీరు చెప్పాలి, ఎందుకంటే అక్కడ ఎవరో ప్యాలెస్ లో కూర్చో ఉంటారు, వాళ్ళకి తెలియాలా. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, బిల్లులు మొత్తం ఇది అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది, ప్రజలు నడి రోడ్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అది కాదు, వాస్తవం లేదు. సరే, మళ్ళీ లబ్ధిదారుల గురించి మాట్లాడదాం. 5 సంవత్సరాల్లో మీరు ఆరోగ్యశ్రీ కింద 41 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందారు. ఎంతమంది? 41 లక్షలు. అంటే సంవత్సరానికి ఎంతమంది సగటున? 8,20,000. అంతేనా? 8,20,000. మా లెక్క కూడా చెప్తాను నేను. ఈ 2 సంవత్సరాల్లో 24, 25, 26 దాకా ఈ 2 సంవత్సరాల్లో 29 లక్షల మంది వైద్య సేవలు అందారు. అంటే సంవత్సరానికి ఎంతమంది? 14 లక్షల. ఇప్పుడు నాకు చెప్పండి, న్యూజివీడోళ్ళు, కట్రాయి మండలం వాళ్ళు చెప్పండి, 8,20,000 ఎక్కువ, 14,50,000 ఎక్కువ. ఏది ఎక్కువ? వైఎస్ఆర్సీపీ సమయంలో పెట్టింది ఎక్కువ, కూటమి ప్రభుత్వంలో పెట్టింది ఎక్కువ. అంటే మీరు పెట్టిన దానికన్నా 8,20,000 లబ్ధిదారుల కన్నా 14,50,000 అంటే ఎంతమంది? ఎంత ఎక్కువ? 6,33,000 ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారు. 2 సంవత్సరాల్లో 12,60,000 మంది లబ్ధిదారులు ఎక్కువ ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు నిర్వీర్యమైపోయిన. మళ్ళీ నిన్న పెద్ద రాశారు. ముందంతా అసలు ఆరోగ్యశ్రీ ఆపేసన్నారు, నిన్న మళ్ళీ కొత్త స్టోరీ రాశారు. ఆరోగ్యశ్రీకి కత్తెర అన్నారు. ఏంట్రా కత్తెర అంటే మళ్ళీ అదే పాడిందే పాడరా పాచిపల్ల నారయ్య అనే సామెతలాగా అదే చెప్తుంటారు. ఇప్పుడేమో కత్తెర తగ్గించేశారు. అరే తగ్గించింది ఎక్కడయ్యా? మీరు రండి మాట్లాడండి. నేను 4-5 సార్లు చెప్పా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనది నాది ఒకే జిల్లా, ఇద్దరం కడప జిల్లాలో, నా నియోజకవర్గం ధర్మవరం. కానీ రెండో మాట్లాడదామంటే రారు. అప్పుడప్పుడు వస్తారు, విమానం ఎక్కుతారు, అక్కడ ప్యాలెస్ లో పోతారు, ప్యాలెస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తారు, విమానం ఎక్కుతారు, విమానం ఎక్కి మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగుతారు. దిగి ఎక్కడికి పోతారు?
ఎయిర్పోర్ట్ దిగి ఎక్కడికి పోతారు? టాలీకి పోతారు. ఇది వాళ్ళు చేస్తుంది. ఆరోగ్యశ్రీ అంటే అబద్ధపు ప్రచారాలు చేసి, అసత్య ప్రచారాలు చేసి ఈ రకంగా ప్రచారం చేస్తుంటారు. కృష్ణ గారు మాజీ ఎంపీ ఒక మాట చెప్పండి. మీరు ఎవరన్నా చనిపోతే ఊళ్ళో ఇద్దరు కొట్టుకున్నారు, ఒకటి చనిపోయాడు, మీరు పరామర్శకి చనిపోయిన ఇంటికి పోతారా, చచ్చిపోయిన ఇంటికి పోతారా? ఏమి కృష్ణ చాలా డల్గా ఉన్నారే. చనిపోయిన ఇంటికి పోతామా, చంపిన ఇంటికి పోతామా? సరే, ఒకరిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాడు. ఆ డోర్ డెలివరీ చేసిన చనిపోయిన వాడి కుటుంబాన్ని ఒక దళితుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళని పరామర్శిస్తామా, లేదా చంపేసి కారులో వేసుకొని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసి ఇంటికి పరామర్శకు పోతామా? చనిపోయిన ఇంటికి పోతాం. నడి రోడ్లో ఒక బీసీ బిడ్డని పాపం చిన్న మాటకి పెట్రోల్ వేసి కాల్చి చంపేస్తారు. కాల్చి చంపేస్తే ఆ బాధితుల ఇంటికి పోతామా, ఆ హత్యకు పాల్పడిన వాళ్ళ ఇంటికి పోతామా? కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్త సంస్కృతి వచ్చింది. చనిపోయిన ఇంటికి పోరు, ఎవరైతే హత్య గావించబడ్డారో వాళ్ళ ఇంటికి పోరు, ఆ హత్యానేరం మీద జైల్లో ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తారు. ఇది ఎలా ఉందంటే ఎటువంటి వికృత పరిస్థితి తీసుకొచ్చారంటే రాష్ట్రంలో. మీరు మళ్ళా రారు, భవిష్యత్తులో రారు. మీరు అందరూ అన్ని చూసే, ఇన్ని సంవత్సరాలు 3 ఏళ్ల పాలన ఎట్లా సాగిందో విధ్వంసకాల చూసే మీరు నిర్ణయం తీసుకున్నారు. దానికి తగినట్టుగా కుటుంబ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చారు. కానీ ఇక్కడ సంస్కృతి ఎట్లొచ్చిందంటే మళ్ళీ పొరపాటున వస్తే అవార్డులు ఇస్తారు కదా. మన దేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్ ఈడ అవార్డులు ఇస్తారు. వీడు హంతక శ్రీ, వీడు రేపు భూషణ్, వీడి కిడ్నాప్ రత్న. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున వాళ్ళు ఆల్రెడీ రాసుకుంటున్నారు. పిన్నెల్లి జైల్లో హత్యానేరం మీద ఉన్న పిన్నెల్లి రామకృష్ణకి భూషణ్ ఇద్దామా, హత్యాభూషణ్ ఇద్దామా, హత్యా విభూషణ్ ఇద్దామా? పరమ కూతురు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన పక్క జిల్లాలో. వాళ్ళు మంత్రిగా ఉంటున్నప్పుడు వాళ్ళు మంత్రిగా చేసిన పనులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కూతురు మాట్లాడారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా పెద్ద అవార్డు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. పక్కన నీటిపారుదల శాఖ మంత్రిగా ఇంకోరు ఉన్నారు గతంలో, మన పార్సాది గారు ఉన్నట్టు. ఆ టైంలో వాళ్ళు మినిస్ట్రీ పనులు చేయకపోతే వాళ్ళని తీసేశారు. ఆయన ఎవరు, ఏం పేరు నాని గారు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన తీసేశాడు. ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆ టైంలో ఐఎన్పిఆర్ పని చేయకుండా ఇప్పుడు ఐఎన్పిఆర్ పని చేస్తున్నాడు. వీళ్ళందరికీ బూత్ రత్న, భారత్ రత్న టైప్లో బూత్ రత్న ఇటువంటి అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. ఇటువంటి వికృత పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మంచి వాతావరణం ఉంది. ఇవాళ ఒక చనుబండ గ్రామంలో ఎంతమందికి మొత్తం అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో 48 లక్షల మంది రైతులకి 10,000 కోట్లు అభ్యంతరం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 PM కిసాన్ నిధి కింద 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుల అకౌంట్లలోకి నేరుగా అన్నదాత సుఖీభవ వేస్తుంటే రైతుల్లో ఒక సానుకూల వాతావరణం ఉంది. దానికి బాధపడుతున్నారు. పల్లెల బిడ్డలకి గతంలో మీరు ఇచ్చిన హామీ మాదిరి కాకుండా ఎంతమంది అంటే అంతమందికి 68 లక్షల పిల్లలకి ఇవాళ 10,000 కోట్లు నిధులు వేస్తుంటే నేరుగా అకౌంట్లలోకి వేస్తుంటే అక్క చెల్లెళ్లలో మంచి వాతావరణం ఉంది. అది నచ్చడం లేదు. తర్వాత నువ్వు పని ఉన్నానా, ఆ బ్రాండ్ లేవు. ఇప్పుడు ఆంధ్ర స్టేటస్ బ్రాండ్లు లేవు. ఇవాళ ఉచితంగా సిలిండర్ వస్తుంటే ఇదిగా ఉంది. 33,000 కోట్లు సగటున ప్రతి సంవత్సరం 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తా ఉంటే, గతంలో చాలా పెన్షన్లు ఎక్కడ పోయారో మనకు తెలుసు, అందజేస్తా ఉంటే ఇవాళ దానికి బాధగా ఉంది. వీటన్నిటికి కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున పోర్టులు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మన ప్రధానమంత్రి గారు వచ్చి మొదటి విడత వచ్చినప్పుడు 2,10,000 కోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు. అమరావతి ప్రాంతానికి వచ్చి 56,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం, రాయలసీమకి 35 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. మళ్ళీ వచ్చి 18,000 కోట్లు, మళ్ళీ విశాఖపట్నంలో 18,000, అంటే 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో జీర్ణం కాకుండా అజీర్తితో బాధపడుతున్న కొంతమంది రకరకాల మాటలు మాట్లాడారు. దీంట్లో ఇంకో పథకం ఉంది. ఆ పథకం ఆరోగ్య వ్యవస్థకు కూడా ఉపయోగపడుతోంది. అదేంటంటే నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా, మంత్రి అయిన కొత్తల్లో వెళ్తే ఓపీ చూసా, తక్కువగా ఉండింది. మళ్ళా ఒక సంవత్సరం తర్వాత వెళ్ళా అదే ఆసుపత్రికి,
ఓపీ ఎక్కువ ఉంది. నాకు అది గుర్తుంటుంది. సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఓపీ తక్కువ ఉంది, ఇప్పుడు ఇంత పెరిగింది, ఎట్లా పెరిగింది, ఏం చేశారు చెప్పండి అన్న. అంటే నర్సు వచ్చి లేదు సార్ ఓపీ బాగా పెరిగింది సార్ అని. ఏమ్మా లెక్కలు తారుమారు చేస్తున్నా అంటే లేదు సార్ మీకు అవన్నీ ఉన్నాయి కదా సార్, పోర్టల్లో మేము లెక్కించాలి కదా, తప్పు చేయడానికి లేదు, నిజంగానే పెరిగింది సార్ అని. దేనికి మా అన్న, ఏం లేదు సార్ అది మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ తెచ్చారు కదా బస్సులో ఫ్రీగా, ఏంటి మన వాళ్ళకి చాలా మందికి నచ్చదు ఇక్కడ, ఎందుకంటే మహిళలు తక్కువ ఉంటారు కాబట్టి, అందుకే సమాధానం రావట్లా. శ్రీశక్తి వచ్చింది కదా దాంతో యొక్క మార్పు వచ్చిందని కాదు సార్. ముందు గతంలో ఇప్పుడు అదే చనగొండ గ్రామంలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ రెఫర్ చేస్తే నూజిడి పోవాలంటేనో లేదా బెంగళూరు కైకులూరు పోవాలంటే పెద్ద హాస్పిటల్ చూపించుకోవాలంటే పోయేవాళ్ళు కాదు. ఇవాళ ఫ్రీ ఉచితంగా బస్సు ఉంది కాబట్టి 100 రూపాయలు కట్టాల్సిన బస్సు ఖర్చు లేదు కాబట్టి పోతున్నారు సార్, చూపించుకుంటున్నారు, బాగుంది సార్ అని. మరి నువ్వేంటమ్మా టైంకి వస్తున్నావు అంటే ఫ్రీ బస్సు కదా సార్, నేను కూడా వస్తాను. పక్కన ఒక ఆవిడ సార్ నేను ఒక మాట చెప్పాలి సార్ అని. ఏంటమ్మా అన్న, ఏం లేదు సార్ నాకు కూడా మంచి జరిగిందని సార్. ఏమమ్మా నీకు కూడా హాస్పిటల్ చూపించుకుంటావు అంటే కాదు సార్ నేను కూడా ఉద్యోగం చేస్తా, మా అమ్మ ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఏలూరులో ఉంటుంది, నేను మా అమ్మని చూడాలంటే ఈ ఛార్జీలు పెట్టుకుని పోవాలంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని సార్, ఇప్పుడు ఆదివారం సెలవు రోజు పోయి మా అమ్మని చూసుకొస్తున్నాను సార్ అని. మరి మీ అత్తగారి సంగతి ఏంటమ్మా, అమ్మగారిని బాగానే చూసుకుంటే, అత్తగారిని ఎప్పుడో చూసేదాన్ని సార్, ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తున్నా సార్ అని, అప్పుడప్పుడు చూస్తున్నా సార్ అని. నాకు మా ఈ ముందు కదా మా తెలుగుదేశం మహిళా నాయకురాలు చంద్రకళమ్మ, ఈమె చెప్పదు. గతంలో అంతా ఆయన వాళ్ళ తోడుగోడలతో ఆడపడుచుతో గొడవపడాలంటే ఎక్కడో తోడుగోడల ఏలూరులో ఉంటుంది, ఇంకొక అమ్మాయి కైకులూరులో ఉంటుంది ఆడపడుచు, ఫోన్లో గొడవపడేది. ఇప్పుడు అట్లా కాదు, పొద్దున బస్సు ఎక్కి ఏలూరుకి వెళ్ళి ఆడపడుచుతో గొడవపడి మధ్యాహ్నం మళ్ళా ఏలూరు కైకులూరుకి వెళ్ళి తోడుగోడలతో కూడా గొడవపడి వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కాకుండా మా చాలా సీనియర్ నాయకులు వసుంధరాదేవి, ఈయన మార్నింగ్ మిరపకళలు మన ఊర్లో చూసుకొని మధ్యాహ్నం మేఘ సందేశం పకోరు చూసుకొని మళ్ళీ రాత్రి కార్తీక దీపం చూసి కూడా మన ఊర్లోకి. నేను ఇదేదో నవ్వించడానికి చెప్పట్లా, ఒక మహిళ కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలదు, కుటుంబంలో ఉంటున్న పిల్లలకి ఎటువంటి భవిష్యత్తును అందించడం కోసం ఎంత కష్టపడగలడు. బట్ట ఇప్పుడు లేదనుకోండి, ఆ బ్రాండ్ ఇప్పుడు లేదు, బుంబుమా ఇంకా ఆ బ్రాండ్ ఇప్పుడు లేవు. సరే నాకు కూడా గుర్తులేవు, మనం కూడా మర్చిపోదాం ఆ బ్రాండ్ గురించి, వద్దు. వాళ్ళు దాన్నే ఖర్చు పెడుతుంటే ఆ కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపేగల మహిళకి ఒక ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత లభించే విధంగా పథకాలు తీసుకొస్తే దాని విధంగా ఆ కుటుంబంలో ఎటువంటి మార్పు వస్తుంది, వారికి ఆ కుటుంబం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ మండలం బాగుపడుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఒక ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నట్టుగా వికసిత భారత్ నిర్మించాలన్నా 2047 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం చేసుకుంటున్న సంబరాల్లో మన పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నట్లు, ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగేలాగా, రైతన్న జీవితాల్లో వెలుగులు నిండేలాగా, ఆత్మహత్యలు లేని సమాజం నిర్మించేలాగా, మహిళల సాధికారత జీవించేలాగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని యువత మన ఇంట్లోనే కాదు మన ప్రాంతంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ని దేశాన్ని నిర్మించే దిశగా ఇవాళ నాయకత్వం కేంద్రంలో రాష్ట్రంలో పని చేస్తా ఉంటే భరించలేని వాళ్ళు కొంతమంది చేస్తున్నారనే విషయాన్ని, ఎటువంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి ఆలోచించాల్సిందిగా, మళ్ళీ ఆ మాయలోకి పడకుండా, మళ్ళీ ఒక్కసారి మాయలోకి పడకుండా, మళ్ళీ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే దాన్ని వాళ్ళ గాడిలో పెట్టి కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగాం. మళ్ళీ పొరపాటు జరిగితే ఇంకా భవిష్యత్తే లేదు, ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లేదు, వికసిత భారత్ లేదు, మంది మర్చిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మళ్ళా కొనసాగితే ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఏంటంటే డొక్క సీతమ్మ గారి పథకం పేరు పెడుతున్నాం, లేదా ఇంకో పథకానికి పేరు పెడుతున్నాం, లేదా ఎయిర్పోర్ట్ పెడితే అల్లూరు సీతారామరాజు గారి పేరు పెడుతున్నాం, ఇంకో చోట ఇంకో పేరు పెట్టాం, మన హాస్పిటల్ పెడితే ఎల్లాపల్లి సుబ్బారావు గారి పేరు పెట్టాం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ పెట్టాం. ఇంకా అన్నిటికీ ఏదానికైనా మళ్ళీ పొరపాటున వచ్చింది అనుకోండి, గతంలో అన్నిటికీ అన్న ఏమన్నా అన్న పేర్లు ఉండేది,
పొరపాటున వస్తే నేను చెప్తున్నా, మీ ఇంటికి మీ అమ్మగారి పేరుతో శ్రీలక్ష్మి నిలయం పెట్టుకోవడానికి అవకాశం లేదు, మీ నాన్నగారి పేరుతో శ్రీనివాస భవనం పెట్టుకోవడానికి లేదు, మీ పిల్లలకి మీరు నచ్చినట్టుగా తేజానో శ్రీకరో లేదా వర్షితానో పూజ అని పెట్టుకోవడానికి లేదు. పేర్లు అందరూ కూడా ఒకే ఒక పేరు పెట్టుకోవాల్సిన జగన్ 1, జగన్ 2, జగన్ 3, జగన్ 4 నలుగురు పిల్లలు ఉంటే పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మేము అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు పెద్దలు మిత్రులు పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ముఖ్యంగా మా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రతి వైద్య సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి ఇంతసేపు మా